అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్తయితే చెప్పిందనమాట. ఈ యొక్క రైతు భరోసా సంబంధించి డబ్బులనేవైతే జమ చేయబోతుందండి. రైతు భరోసానే కాదు, రైతు రుణమాఫీ సంబంధించి డబ్బులు కూడా ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా డబ్బులు జమ చేయబోతుంది. సో, ఎప్పుడు జమ చేస్తారో, ఎవరికి జమ చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో ముఖ్యంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలుస్తది. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీనివల్ల మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతు బంధు కింద, ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద ఈ పథకాన్నయితే తీసుకొచ్చారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతు బంధు సంబంధించి అంటే రైతు భరోసా సంబంధించి మనకి రూ. 7,500 చొప్పునైతే వేయబోతున్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే రూ. 10,000 ఏశారు. విడతల వారీగా 5,000 ఒకసారి, 5,000 ఒకసారి అయితే వేసేవారనమాట. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 అయితే చేశారనమాట దీన్నైతే. సో, విడతల వారీగా చూసుకుంటే 7,000 ఒకసారి, అలాగే 7,000 ఒకసారి అయితే వేయబోతున్నారండి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ 7,500 ఒక ఎకరానికనైతే ఎయనున్నారు. ముందుగా చూసుకుంటే దీనికి 5 ఎకరాల వరకు ఏస్తామని చెప్పేసన్నారు. కాకపోతే రైతుల విజ్ఞప్తి మేరకు దీన్ని 10 ఎకరాల వరకు చేసి పెంచడం అయితే జరిగింది. సో, 10 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో అర్హులు కలిగి ఉన్నవాళ్ళు, సో, వారందరికీ ఎకరం చొప్పున రూ. 7,500 అయితే జమ చేయబోతున్నారండి. ఇదొక శుభవార్తనే చెప్పాలి. దీనివల్ల ప్రతి ఒక్క రైతులకి కూడా మేలు చేకూరుతుంది. అయితే ఈ యొక్క రైతు భరోసా 7,500 అందరికీ కాదండి. ఈసారి ఎవరైతే పంటనేది వేస్తారో సో, కేవలం వాళ్ళకి మాత్రమే ఈ యొక్క 7,500 చూస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. అలాగే రైతు రుణమాఫీ సంబంధించి రూ. 2,00,000 కూడా ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా ఈ యొక్క నెలలో జమ చేస్తామని తెలపడం అయితే జరిగింది. సో, ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈ యొక్క దసరాలోగా ఈ యొక్క రైతు భరోసా, అలాగే రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై కూడా మనకు త్వరలోనే అధికార ప్రకటన అయితే రానుందండి. సో, దీనిపై ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఎలాంటి వీడియోస్‌ని ఇంకా చేయగలుగుతాను. సో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ధన్యవాదములు. జై హింద్.